నమస్తే. ప్రస్తుతం మనం హైడ్రా పోలీస్ స్టేషన్లో ఉన్నాం. హైడ్రా పోలీస్ స్టేషన్లో హైడ్రా ప్రజావాణి జరుగుతూ ఉన్నది. ల్యాండ్ సంబంధించి ఈ కబ్జా కావచ్చు, కొన్ని పక్కన ఉన్న స్థలాలు కావచ్చు, మన శ్మశానానికి సంబంధించి స్థలాలు కావచ్చు కబ్జా అవుతున్నాయని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి హైడ్రా పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు? సార్, సికింద్రాబాద్ నుంచి వచ్చాము. సికింద్రాబాద్లో శ్మశానం నాగనకుంట అనే గ్రామంలో ఉండేది. మన్సాలపేట పక్కన ఉంటుంది నాగనకుంట అనేది. అక్కడ శ్మశానంలో మొత్తం శ్మశానం ఆ ఏరియా మొత్తం. దాంట్లో కుర్మ కమ్యూనిటీకి సమాజానికి 2 ఎకరాలకు సంబంధించిన గ్రేవ్యార్డ్ ఉంది. దాంట్లో అన్యక్రాంతం అయిపోయింది. అది కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి చాలా రోజుల నుంచి. దాంట్లో కూడా కమర్షియల్ గోడౌన్స్, టెంపరీ స్ట్రక్చర్స్, దాని మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఇంతకుముందు నుంచి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, వాళ్ళు మాకు ఇచ్చిన లెటర్స్. తర్వాత మున్సిపాలిటీకి ఇచ్చారు, వాళ్ళు మాకు ఇచ్చిన లెటర్స్. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దాకా పోయింది ఈ కంప్లైంట్స్. అప్పుడు అక్నాలజ్మెంట్స్ అవన్నీ ఉన్నాయి దానికి. వాళ్ళు ఇచ్చిన రిప్లై లెటర్స్. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్స్ వచ్చి కాల్ చేయించారు ఎంతోమంది. ఎన్నోసార్లు ట్రెస్పాస్ చేశారు. తర్వాత ఆ పెద్దమల్ల ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు దానికోసం పోరాడారు. ఆ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మా దగ్గర మొత్తం ఉన్నాయి టోటల్గా. ఇప్పుడు కమర్షియల్ యాక్టివిటీస్ నడుగుతున్నాయి దాని మీద ఛానల్లోంచి. దాని నుంచి మేము కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నాం ఫిజికల్గా. ఇప్పుడు దానిలో తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాల్లో పురాతన సమాధులకు సంబంధించిన అవశేషాలన్నీ బయటపడుతున్నాయి. అంటే కుండలు, బొక్కలు, దానికి సంబంధించిన బూడిది అట్లాంటివన్నీ బయటపడుతున్నాయి. ఇవన్నీ అవశేషాలు ఎవరికి కనబడొద్దు అని చెప్పి లేట్ నైట్ రాత్రిపూట జేసీబీలతోని మట్టి అంతా డీసీఎంలలో ట్రక్లలో నింపి అన్లోడింగ్ బయటకు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అది మీ స్థలము, ఇన్ని రోజుల నుంచి మీకు సంబంధించి? మా స్థలం అంటే మా కమ్యూనిటీకి సంబంధించిన. సంవత్సరాల నుంచి అది మీ స్థలం? బిఫోర్ ఇండిపెండెన్స్ 1960s నుంచి ఉంది అది. అంటే ఇండిపెండెన్స్ డెక్కన్, మన డెక్కన్ అదవా నిజాం డెక్కన్ స్టేట్ సంబంధించినది. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి పక్క. గ్రామ నక్ష ఉంది, గ్రామ ఖండం ఉంది. తర్వాత మా లేఅవుట్ ఏదో కుర్మ కమ్యూనిటీకి సంబంధించిన లేఅవుట్, దాని గ్రేవ్యార్డ్కి లేఅవుట్ శాంక్షన్ ఉంది. కాంపౌండ్ వాళ్ళు పర్మిషన్స్ ఉన్నాయి. దాని లోపల వెల్ ఉండే, వెల్కి అప్రూవల్ తీసుకున్నాం. రిపేర్కి దానికి శాంక్షన్ ఉంది. దాని తర్వాత మండపాలు కట్టిన శాంక్షన్స్ ఉన్నాయి. అవన్నీ అప్పుడు జిహెచ్ఎంసీ లేకుండే, సికింద్రాబాద్ మున్సిపాలిటీ సపరేట్గా ఉండేది. సికింద్రాబాద్ మున్సిపాలిటీ నుంచి తీసుకున్నాం. దాని లోగోస్తో స్టాంప్స్తో సహా ఉన్నాయి. తర్వాత ఎంఆర్ఓ గారు ఇచ్చిన లెటర్స్, ఎండోమెంట్ ఇచ్చిన లెటర్స్ క్లియర్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దాని నుంచి ఎంతో మంది గోడౌన్స్ పెట్టారు దాని మీద టెంపరీ స్ట్రక్చర్స్. ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్కి ప్రయత్నిస్తున్నారు. దానికి మేము అడ్డుపడుతున్నాం. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ట్రై చేస్తా ఉన్నారు? ఈ 30 years నుంచి ఆ టెంపరీ స్ట్రక్చర్స్తో కబ్జాలు చేయడానికి మేము కంప్లైంట్స్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు హైడ్రా మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. హైడ్రా మాకు న్యాయం జరుగుతుంది అని హైడ్రా దగ్గరికి వచ్చాము. కమిషనర్ రంగనాథ్ దగ్గరికి రిక్వెస్ట్ చేస్తున్నాము. మా కమ్యూనిటీ వాళ్ళు అందరూ వచ్చారు. మా ఇది హిందూ శ్మశాన వాటిక. ఫైనల్ డెస్టినేషన్ మనిషికి జీవితంలో ఫైనల్ డెస్టినేషన్ అది ప్లేస్. అది అంటే అది సెంటిమెంట్స్తో కూడింది. ఆ సెంటిమెంట్స్ని వాళ్ళు హర్ట్ చేసి మా పూర్వీకుల అవశేషాలన్నీ తీసుకుపోయి ఎక్కడో గంగలో కలిపేస్తారు, ఎక్కడికో తీసుకుపోతున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మేము కంప్లైంట్స్ ఇచ్చాము. పోలీస్ స్టేషన్లో ఇచ్చాము, ఏసీపీకి ఇచ్చాము, డీసీపీకి ఇచ్చాము, సిపి వారికి ఇచ్చాము. నేను ఈరోజు పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిచారు, అతన్ని పిలిచారు. ఎంత ఏరియా, స్థలం ఎంత మొత్తం డిస్టెన్స్? అప్రాక్సిమేట్గా ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ అయ్యే ఏరియా ఏమో 2000 సేఫ్టీ ఉంటుంది. 2000 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. మొత్తం యాక్చువల్గా 1 acre అండ్ అబోవ్ ఉంటుంది. దానికి చూపించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాం మీకు. దాంట్లో ఎంత వరకు ఇప్పుడు ఆక్రమణ జరిగింది? ఇప్పుడు ఆక్రమణ మ్యాక్సిమం 90 to 90% ఆక్రమణ అంటే టెంపరీ స్ట్రక్చర్స్, కాంపౌండ్ వాల్స్ అండ్ దాంట్లో ఒక 20% రేకుల షెడ్లు, మిగిలినంతా ఓపెన్ పార్కింగ్, ఆటో స్టాండ్ లెక్క వాడుతున్నారు. దాంట్లోకి వెళ్ళి ఒక చిన్న రోడ్స్ కూడా వచ్చాయి. దాని లోపలికి వెళ్ళి రోడ్స్ అంటే పబ్లిక్ యూజెస్ కోసం వచ్చాయి. నాలా వచ్చింది పబ్లిక్ యూజెస్. తర్వాత ఈ కమర్షియల్ యాక్టివిటీస్ వాళ్ళు నాన్ లోకల్స్ ఎక్కడి నుంచో రాజస్థాన్కి వెళ్ళి వచ్చి మన లోకల్స్ ఉన్న సమాధులన్నీ తవ్వేస్తున్నారు. దే ఆర్ ఆల్సో హిందూస్, వాళ్ళు కూడా హిందువులే. హిందూ శ్మశానాలన్నీ ఆక్రమిస్తున్నారు. అదే ముస్లిం సమాధి జోలికి ఎవరు వెళ్ళరు, వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. మన సమాధులను మన వాళ్ళే తవ్వేస్తున్నారు. ఇది మన వాళ్ళ తప్పే. మన సమాధులను కాపాడుకోవాలని బాధ్యత మన వాళ్ళకు ఉన్నది. అది మేము ఇక్కడ మా కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ వర్క్స్ అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ మీడియాకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మీ కమ్యూనిటీ వరకే స్థలం సంబంధించిన మొత్తం ఆ ఏరియా వల్ల హిందువులకు సంబంధించిన మా కమ్యూనిటీ మేము ఇప్పుడైతే మేము కంప్లైంట్ ఇచ్చామో మా కమ్యూనిటీకి సంబంధించిన గ్రేవ్ యార్డ్ కోసం ఇచ్చాము. వేరే గ్రేవ్ యార్డ్స్ కూడా ఎలా జరుగుతున్నాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్, శ్మశానంలోకి వెళ్ళండి, లోపల వాళ్ళు ఉంటారు కాటి కాపర్లు,
వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి వాళ్ళు అదే పని చేస్తున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు పర్సనల్గా చెప్పారు, ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి, ఎన్నో కంప్లైంట్స్ జరిగాయి, ఎంతోమంది గరీబ్ వాళ్ళు వేసుకున్నారు గుడిసెలు. దానికి టీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ కట్టడానికి ప్రయత్నించారు, కట్టారు. దానికి అడ్డుపడ్డారు బీజేపీ వాళ్ళు, పెద్ద ధర్నాలు అయినాయి. అయినా కట్టారు. కట్టినాక ఉన్న వాళ్ళందరికీ దాంట్లో ఇచ్చారు, ఇంకా మిగిలిన ఎక్స్ట్రా గరీబ్ వాళ్ళకి ఇచ్చేశారు. తర్వాత ఉన్న సమాజాలను కాపాడడానికి కాంపౌండ్స్, గేట్స్, నాగనకుంట బోర్డు అన్ని మున్సిపాలిటీ నుంచి మండల ఆఫీస్ నుంచి పెట్టారు. ఇప్పుడు దాని మీద కూడా కమర్షియల్గా అదేంటి పేపర్ కాగితాలు అమ్ముకునే వాళ్ళు, అంటే అది రీసైకిల్ స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళు అందరూ మళ్ళీ ట్రెస్ పాస్ చేస్తున్నారు. దాని మీద కూడా కంప్లైంట్స్ వచ్చాయి. 2-3 సార్లు కాల్ చేయించారంట. మళ్ళీ సేమ్ చేస్తున్నారు. దీంట్లో ఎంతోమంది వాళ్ళకి పొలిటికల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఏ పేర్లు తీసుకోదలుచుకోలేను, కానీ పొలిటికల్ వాళ్ళు సపోర్ట్ లేని ఎవరు ఇది చేయరు. అందరూ దయచేసి హిందూ శ్మశానాలను కాపాడాలి, మన హిందువుల అస్తిత్వాలను కాపాడాలి అని నేను ప్రజెంట్ అక్కడ జస్ట్ వాల్స్ కట్టి ఆక్రమణ జరుగుతుందా, లేదా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది? కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు బేస్మెంట్స్ అన్ని స్టార్ట్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. దాంట్లో అవశేషాలు అన్నీ బయటపడుతున్నాయి. ఇక పక్కన కూడా అన్ని అవశేషాలు దానికి సంబంధించినవి ఉంటాయి. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఒక వన్ ఆఫ్ ద పార్ట్ జరుగుతుంది. దాని మీద మొత్తం లోతుగా అధ్యయనం చేసి దాని మీద తగు చర్యలు తీసుకోమని రిక్వెస్ట్. ఇప్పుడు అక్కడ ఉన్న మీ కార్పొరేటర్ కావచ్చు, మీ ఎమ్మెల్యే కానీ ఒకసారి మనం కలిసి ప్రయత్నం చేశారు? ఎమ్మెల్యే గారిని కలవలేను మేము. ఇప్పుడే స్టార్టింగ్ మేము ఇక్కడికి వచ్చింది. హైడ్రా నుంచి న్యాయం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడికే వచ్చారు? ఫస్ట్ ఇక్కడికే వచ్చాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అక్కడ నుంచి ఇక్కడికే వచ్చాం. ఇప్పుడు ఏమన్నారు సార్? ఏమన్నారు సార్? వచ్చి మీరు ఇన్వార్డ్లో ఇచ్చేయండి, మేము దానికి తగు చర్యలు తీసుకొని ఎంఆర్ఓ గారు రిపోర్ట్ చూసినాక ప్రయత్నిస్తాం, దానికి ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. ఎంఆర్ఓ దగ్గర కూడా వెళ్తున్నాం. ఇప్పుడు సమాజానికి యాన్సిస్టర్స్ నుంచి గ్రేవ్స్ ఉన్నాయి అక్కడ. సికింద్రాబాద్లో మెజారిటీ షెపర్డ్స్ అంటారు మమ్మల్ని, గొర్రెల కాపర్లు. అంటే జీవనం మొత్తము గొర్రెలను మేపి వాళ్ళు పెంచిన వాళ్ళు. ఆ షెపర్డ్స్ అనే సికింద్రాబాద్ని రూలింగ్ చేశారు. గొల్లకొండ అంటారు, గోల్కొండ హిస్టరీ ఉంది. అంటే గొల్లలే రాజ్యం చేశారు. గొల్ల కుర్మలు అంటారు మమ్మల్ని, మా వాళ్ళే రాజ్యం చేశారు. ఇదంతా హిస్టరీలో నిజామ్స్ కంటే ముందు, ఆజం జాయిలు నిజాం సాయిల కంటే ముందు గొల్లలే రాజ్యం చేశారు. గొల్ల రాజ్యం ఇది. గొల్ల రాజ్యంలో మా సమాధులనే కబ్జా అవుతున్నాయి. ఏం చేస్తాం చెప్పు? ఇది నిజాం రాజ్యం కాదు. ఇది స్వతంత్రం వచ్చేసింది మనకి. ఇంకా స్వతంత్రం లేకుండా మా స్వతంత్రాన్ని కోల్పోతున్నాం మేము. మా సమాధుల్లో స్వతంత్రంగా అలానే సమాధులు ఉండాలి. అది హిందూ కుర్మ సమాజం సంబంధించిన హిందూ శ్మశానము, దాన్ని అలానే ఉండాలని కోరుకున్నాం. శ్మశానం అలానే ఉండాలి. ఎవరు ఆక్రమణదారులు ఎవరు దాని మీకు రావకూడదు. ఎలా సమాధులు ఉన్నాయో అలానే ఉండాలి. దాన్ని ఎవరు ట్రెస్ పాస్ చేయకూడదు అని రిక్వెస్ట్. కాంపౌండ్ వాస్ వేసి శ్మశాన వాటికని బోర్డు పెట్టి అది కంట్రోల్లో కుర్మ సమాజం మా పెద్దల అంకితం. అది వాళ్ళ అంశాలు వారసత్వంగా తరతరాల నుంచి వస్తుంది. ఇది నాది. అక్కడ 8 పీఢీల నుంచి వస్తుంది. అంటే స్వతంత్రం రాకంటే ముందు నుంచి ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర. నాగనకుంట లేఅవుట్ ఉంది, నాగనకుంట గ్రామరక్ష ఉంది, గ్రామకండం ఉంది, పానీ ఉంది. తర్వాత వాళ్ళకి ఇచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయి, వాళ్ళు యాక్షన్ తీసుకున్న కంప్లైంట్స్ ఉన్నాయి. తర్వాత దాంట్లో ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి సమాధులే. దాని లోపల వెల్లుండే, పెద్ద వెల్లు, ముండమోపుల బాయ్ అనేవాళ్ళు. అంటే అప్పట్లో హస్బెండ్ చనిపోతే వైఫ్ అలా సూసైడ్ అలా దుంగేసేది. అంటే హస్బెండ్ మీద ఆధారపడే వాళ్ళు లేడీస్. హస్బెండ్ లేకపోతే జీవితం అయిపోయేది. దాని తర్వాత ఆ దురాచారాన్ని బంద్ చేయించారు. ఇప్పుడు అది మొత్తం కంట్రోల్ అయిపోయింది. కానీ ఆ ముండబోపుల బాయ్ అనేది కూడా దాని లోపల ఉండే. దాని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. దానికి కూడిక తీశారు. దాన్ని కూడిక తీసి దాని బేస్మెంట్ కట్టారు. దానికి కూడా ఎవిడెన్స్ ఉంది. దానికి కూడా పర్మిషన్స్ ఉన్నాయి, శాంక్షన్స్ వచ్చాయి. దాని ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. దాని జ్ఞాపకార్థం అని మా తాతమ్మ పేరు మీద దాని మీద మా తాతగారు చేశారు. ఆమె జ్ఞాపకార్థం మేము ఈ సర్వీసెస్ చేస్తున్నాం అని చెప్పి. తర్వాత సమాధులు, చాలా మంది సమాధులు ఉన్నాయి. రీసెంట్గా కరోనా టైంలో అడ్వాంటేజ్ తీసుకొని కొన్ని సమాధులని కూల్చేశారు. దాని మీద కంప్లైంట్స్ వచ్చాయి. వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. దాని మీద కంప్లైంట్స్ వచ్చి ఆ కన్స్ట్రక్షన్స్ ఆపించి జేసీబీతో కూలగొట్టించిన ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే ఎవరైనా చెప్తారు. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా కమ్యూనిటీ వాళ్ళు, వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు అది మీ సమాధులే అని. అది సమాధులే, అది ఏ కమ్యూనిటీకి సంబంధించిందో తెలియదు అన్నారు. కానీ అది సమాధులే. ఇక్కడ క్లియర్ ఎవిడెన్సెస్ కుర్మా కమ్యూనిటీ సమాధులు అని రాసి ఉన్నాయి. గాంధీనగర్ లేఅవుట్లో కూడా గ్రేవ్ యార్డ్స్ అనే రాసి ఉన్నాయి. కానీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. సికింద్రాబాద్ మున్సిపాలిటీ అనేది చాలా చరిత్ర గలది. హైదరాబాద్ మున్సిపాలిటీ, సికింద్రాబాద్ మున్సిపాలిటీ బోత్ ఆర్ డిఫరెన్స్, రెండు వేరు. సికింద్రాబాద్ మున్సిపాలిటీ లోగో ఇది, మీరు జూమ్ చేసి తీసుకోండి. దీంట్లో
క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ అని మున్సిపల్ కార్పొరేషన్ అని ఉంటుంది. దాంట్లో లోగోలో మధ్యలో క్లాక్ టవర్ సింబల్ ఉంటుంది. దాని పక్కన 2 తాటి చెట్లు ఉంటాయి. ఇది హిస్టరీ, సికింద్రాబాద్ హిస్టరీ. సికింద్రాబాద్ చాలా కంటోన్మెంట్ ఏరియా. ఇది డిఫెన్స్ వాళ్ళు కాపాడింది. ఇది హైదరాబాదు నిజాం చేతిలో ఉండే, సికింద్రాబాద్ డిఫెన్స్ చేతిలో ఉండే. ఎంతోమంది సికింద్రాబాద్లో రజాకార్ టైంలో హిందువుల మీద దాడులు చేస్తే సికింద్రాబాద్లో వచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. బొల్లారము ఆ ఏరియా డిఫెన్స్ ఏరియాలో పోయి ప్రాణాలు కాపాడుకున్నారు. మా వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని మళ్ళీ స్వతంత్రం వచ్చినాక పటేల్ గారు వచ్చి పోలీస్ యాక్షన్ తీసుకున్నాక వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వచ్చారు. ఇది సికింద్రాబాద్ హిస్టరీది. ఇది ఈ లోగో ఎక్కడ అరుదైనది. ఇది వీళ్ళు ఇచ్చిన శాంక్షన్ నాగనకుంట గ్రామఖండం లేఅవుట్. ఇది 1980 1990లో ఇలా ఉండేది. దీంట్లో క్లియర్గా గ్రేవ్స్ అనేవి ఉన్నాయి. టెంపుల్స్, గ్రేవ్స్ తప్ప ఈ నాగనకుంట ఏరియాలో 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒకటి ప్రాకటోల్స్, బోలక్పూర్ రంగారెడ్డి వాళ్ళ ఇల్లు, వాళ్ళ పెద్ద దొరలు వాళ్ళు. ఈ తర్వాత ఇవన్నీ బొందలే, ఇవన్నీ అన్యాక్రాంతం అయినాయి. ఇవి కమర్షియల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. సమాధుల మీద కమర్షియల్ యాక్టివిటీస్ నడుస్తుంటే హైదరాబాద్లో దాన్ని బేర్ చేస్తలేరు, దీన్ని తీసేస్తున్నారు. ఇప్పుడు దానికోసమే రంగనాథ్ గారు తగు చర్యలు తీసుకుంటారని మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఈ నాగనకుంట కుర్మ శ్మశాన వాటికకి సంబంధించిన ఇది ప్లాన్. ఇది అప్రూవ్డ్ బై జిహెచ్ఎంసి సికింద్రాబాద్ మున్సిపాలిటీ. మా కులస్తుడు ఎల్ నారాయణ అని కౌన్సిలర్ ఉండేవారు, మాజీ కౌన్సిలరు. ఇప్పుడు ఆయన కాలం చేశాడు. ఫ్రీడమ్ ఫైటర్. రోడ్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నది? ఇది రోడ్ కానుకొనే ఉంటుంది. కమర్షియల్ యాక్టివిటీసే గోయింగ్ ఆన్. ఇందులో ఒక టెంపుల్ వచ్చింది. టెంపుల్ వస్తే నథింగ్. తర్వాత మిగిలిన అంతా కమర్షియల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. టెంపుల్ అంటే ఓకే, రోడ్స్ వచ్చినాయి ఓకే, పబ్లిక్ నాలా వచ్చింది ఓకే, మిగిలిన అంతా కమర్షియల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. టెంపరీ స్ట్రక్చర్ వేసి ఆక్యుపై చేసి టెంపరీ వస్తే ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు వస్తే రౌడీలను పెట్టి బెదిరించి వాళ్ళని ధమ్కీలు ఇచ్చి కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నించారంట. ఇంతకుముందు తెలిసిన హిస్టరీ. దాన్ని ప్రాణహాని చేయడానికి కూడా ధైర్యం నోటరీ చేసుకొని కబ్జాలు చేశారు. దాని తర్వాత ఆ నోటరీ పేపర్తో టెంపరీ హౌస్ నెంబర్స్ తెచ్చుకొని ఆ బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అవన్నీ ఈ చరిత్ర మొత్తము సికింద్రాబాద్ మున్సిపాలిటీలో ఉంటుంది. ఎంఆర్ఓ దగ్గర ఉంటుంది. ఆర్డీఓ చాలా సికింద్రాబాద్ ఎంఆర్ఓ చాలా పెద్ద హిస్టరీ ఉంది. వాళ్ళ దగ్గర పాత రికార్డ్స్లో మొత్తం వెళ్తుంది. నాగనకుంట లేఅవుట్ మొత్తం వెళ్తుంది. దాంట్లో శ్మశానం ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని మొత్తం వెళ్తుంది. ఆర్టీఓ మీటింగ్స్లో వెళ్ళారు, కలవలేరు. మాకు మేము రిప్రజెంటేషన్ ఇన్వార్డ్లో ఇచ్చేసాము. ఇప్పుడు వెళ్తున్నాము మా సమాజం నుంచి ఆర్టీఓ గారిని కలవడానికి. ఇప్పుడు వెళ్తాము. ఇక్కడ క్లియర్గా మెన్షన్ అవుతుంది గాంధీనగర్కి అటాచ్ పక్కనే, గాంధీనగర్ అసోసియేషన్ పక్కనే, గాంధీనగర్ లేఅవుట్ పక్కనే ఉంటుంది. గాంధీనగర్ లేఅవుట్లో కూడా గ్రేవ్స్ అనే రాసి ఉంది క్లియర్గా. గాంధీనగర్ అనేది బోలపూర్ రంగారెడ్డి గారి అగ్రికల్చర్ ల్యాండ్ ఉండే. ఆయన లేఅవుట్ అప్రూవల్ తీసుకున్నాడు మున్సిపాలిటీ నుంచి. లేదు, లేఅవుట్ అప్రూవల్ తీసుకున్నాడు. లేఅవుట్లో కూడా క్లియర్గా గ్రేవ్స్ అనే రాసి ఉన్నది. లేఅవుట్ బౌండరీస్ ఉన్నాయి. గాంధీనగర్ లేఅవుట్ బౌండరీలోనే ఈ గ్రేవ్స్ ఉన్నాయి. ఆ లేఅవుట్లో కూడా సికింద్రాబాద్ మున్సిపాలిటీ అప్రూవల్ ఇచ్చింది. ఆ లేఅవుట్ శాంక్షన్ అయింది. ఆ లేఅవుట్లో కూడా క్లియర్గా గ్రేవ్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో ప్లాట్ నెంబర్స్ ఉన్నాయి. ప్లాట్ నెంబర్స్ బౌండరీస్లోనే గ్రేవ్స్ ఉన్నాయి. ఆ గ్రేవ్స్లోనే ఇప్పుడు యాక్టివిటీస్ నడుస్తున్నాయి. దీనికి అడ్డుపడుతున్నాం. క్లియర్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మా సమాజం వాళ్ళు చందాలు వేసుకొని ఆ కాలంలో కాంపౌండ్ కోసం చందాలు వేసుకున్న కరపత్రాలు. కర నరసింహ అని ఫ్రీడమ్ ఫైటర్ ఈయన చందాల కోసము కుర్మ సమాజ శ్మశాన వాటిక సికింద్రాబాద్ అధ్యక్షుడు. ఆయన అధ్యక్ష పదవి తీసుకొని దానికోసం గ్రేవ్స్ కోసము దానికి ఎంతో సర్వీసెస్ ఇచ్చాడు. దాని గ్రేవ్స్కి కాపాడడానికి. ఆయన కాలం చేసినాక అన్యాక్రాంతం అయింది. చూడొచ్చు, ఇది కుటుంబ సంఘం సంబంధించి శ్మశాన వాటిక. అప్పుడు స్వాతంత్రం తర్వాత వీళ్ళకి చెప్తే అప్పటి నుంచి వస్తున్న 30 సంవత్సరాల నుంచి వస్తున్న శ్మశాన వాటికను కూడా వదిలిపెట్టకుండా వీళ్ళు కమర్షియల్గా ఉందని చెప్పేసి కొంచెం ఆక్రమణ చేసుకుంటూ ఈ విధంగా కబ్జా చేస్తున్నారు. హిందువులకు సంబంధించి కుటుంబ సంఘం సంబంధించి శ్మశాన వాటిక ఇది. ఇప్పుడు ఇదే శ్మశాన వాటికి సంబంధించి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం కమిషనర్ గారు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో.